హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఎక్కడైనా భక్తులు అందరూ కూడా అమ్మవారి కోసం ఉపవాసం ఉండటం చూసి ఉంటారు. కానీ సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి అయిన జగన్మాత ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఒక 28 రోజుల పాటు దీక్ష పూని ఉపవాసంతో ఉండటం ఎక్కడైనా చూసారా? అది ఎక్కడో కాదు, మన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో సమయంపురం గ్రామ దేవతగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సమయంపురం మహా మరియమ్మ అమ్మ. అవును, మీరు విన్నది నిజమే. సాక్షాత్తు జగన్మాత లోక సంరక్షణార్థం కలరా, తట్టు, మశూచి, ప్లేగు, విషజ్వరం వంటివి అమ్మవారు పోయడం వంటివి భయంకరమైన వ్యాధుల నుండి కాపాడడం కోసం జగన్మాత పంచపట్టిని వ్రతం పేరుతో ఎటువంటి నైవేద్యం స్వీకరించకుండా కేవలం పానకం, వడపప్పు మాత్రమే 28 రోజుల పాటు స్వీకరించి తన బిడ్డలను కాపు కాచే తల్లి మారియమ్మ. ఆ తల్లి ప్రస్తుతానికి వ్రత దీక్షలో ఉంది. సరిగ్గా ఈ నెల 1వ తేదీ నుంచి మొదలయ్యి ఫాల్గుణ బహుళ చతుర్దశి 28 వరకు అమ్మవారి వ్రత దీక్ష పూర్తి కానుంది. ఈ వ్రత దీక్ష కాలం మనందరికీ కూడా ఎంతో కీడు ఏర్పడేటువంటి కష్టకాలం. కావున మనం జగన్మాతను ఆరాధించి విజయం సాధించి సిరి సంపదలను, అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ముఖ్యమైనది ఆరోగ్యం పొందాలని కోరుకుందాం. అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మనం గత కొన్ని రోజులుగా గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో తెలియని ఆందోళన, భయం, ఇంట్లో చికాకులు, బయటకి వెళితే పనులు జరగకుండా ఆటంకాలు కలిగి జరగాల్సినవి జరగకపోవడం, మానసికత రుగ్మత, మనోభీతి, అనేక రకాలైన అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా పసిపిల్లలు మరియు ప్రతి ఒక్క మగవారు కూడా గత మండల కాలంగా అంటే ఒక నెలన్నర సమయం నుంచి అందరూ ఈ విధమైన ఆందోళన, భయం చెందుతూ ఉన్నారు. దీని గురించి అమ్మవారు గత మార్గశిర మాసం ఆరంభంలోనే హెచ్చరించి కొద్దిమంది భక్తులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అంటే కలలో కనిపించి కొన్ని ఉపదేశాత్మక గురుబోధల ద్వారా చెప్పిన విషయాలను పరిశీలిస్తే మనం జగన్మాతను పట్టుకొని ఉన్నామా, అమ్మవారు మన గురించి ఆలోచించి ముందస్తు జాగ్రత్తలు చెప్పిందా అనే విషయం తెలుస్తుంది. అమ్మవారు చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే, పుష్యమి నక్షత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నుండి అమ్మవారు మృత్యుంజయ మంత్రం జపం చేయమని ఆదేశించడం. 2. లలితా సహస్రనామ పారాయణంలోని ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండమని చెప్పడం. మరియు ప్రతి ఒక్కరూ కూడా విధిగా మీ ఇళ్లలో, దేవాలయాల్లో పూజలు నిర్వహించుకుని రేపటి నుంచి క్రమం తప్పకుండా అమ్మ నామస్మరణ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన కోసం జగన్మాత వ్రతం చేస్తున్నప్పుడు మనం మన పాప కర్మల ప్రక్షాళన కోసం జగన్మాతను ఆరాధించలేమా? కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అనుకూలతను బట్టి ఇంట్లో అమ్మని ఆరాధించుకోండి. వేప మండలతో పూజించండి. అమ్మవారి ఆలయం దర్శనం చేయండి. పసుపు నీళ్లతో మీ శరీరాన్ని, ఇంటిని శుభ్రం పరచుకోండి. అమ్మ నామస్మరణతో మీ ఆత్మశుద్ధి చేసుకోండి. రేపు మీ ఇంట్లో పూజ గదిలో వేపాకులు పెట్టుకుని అమ్మకు భోగం సమర్పించండి. అన్నం, పెసరపప్పు, ఏదైనా కూర, మజ్జిగ, కుదిరితే అంబలి మీ శక్తి కొలది మధ్యాహ్నం అమ్మకి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఆదివారం నుంచి లలితాదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. తప్పకుండా మీకు కుదిరిన దాంట్లో ఉన్న దాంట్లో ఇంట్లో నిత్య దీపారాధన అన్న చేసుకోండి. 9 రోజులు కూడా ఎంతో విశేషమైన రోజులు కాబట్టి అమ్మ పాదాలను గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టకండి. ఓం శ్రీ మాత్రే నమః. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
బాగుందా?